రూమ్లో ఉన్న వాళ్ళే చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంటుంది. అంతేకాకుండా ఎలా చేసుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా. మెయిన్గా వాళ్ళకి ఒక్కరికే కాదు, ఎవరికైతే చికెన్ పులావ్ అంటే ఇష్టం వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతాని అనుకుంటున్నా. ఇక మనం తెచ్చుకున్న బాస్మతి బియ్యం అయితే కడుక్కొని అయితే మన రైస్ కుక్కర్ గిన్నెలు అయితే పెట్టుకున్నాం. దానికంటే ముందు మనం అయితే ఫస్ట్ అయితే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, అంతేకాకుండా మసాలాలు అయితే నెయ్యిలో కొన్ని వేట్ చేసి కొద్దిసేపు మసిలినాక తర్వాతకి అయితే మనం కడుక్కున్న బియ్యం అయితే వేసుకోవాలి. ఇక తర్వాతకి మనం ప్యానల్ పెట్టుకుని మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఇప్పుడు వండుదాం. ఎలా వండాలో నేను ఈ వీడియోలో అయితే మెయిన్గా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకొని సరిపడ తర్వాతకి కావాల్సిన మనం అయితే పోపు గింజలు, అంతేకాకుండా అల్లం వాటికైతే వేయాలి. దానికంటే ముందు మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఫస్ట్ అయితే వేసి దాన్ని ఉడికినాక మన అల్లం, కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. మనం తెచ్చుకున్న చికెన్ మెయిన్గా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు అయితే దాన్ని మంచిగా కారం అయితే పట్టదనమాట. సో అందుకే చిన్న చిన్న పీసులు అయితే నేనైతే కట్ చేయించుకొని తెచ్చుకున్నా. మీరు చూస్తున్నారు కదా, మనం అయితే తెచ్చుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే మొత్తం కలబెడుతున్నాం. దాన్ని ఉడికినాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేయాలి మనం ఈజీగా ఉడకడానికి. లాస్ట్ ఉడికినాక మనం మెయిన్గా ఆయిల్లో చాలాసేపు మసాలా పెట్టాలన్నమాట. మనం కారం, ఉప్పు అన్నీ వేసినాక చాలాసేపు మనం ఆయిల్లో ఉడికినాక తర్వాతకి మనం కొంచెం లైట్గా అయితే వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ ఉండాలంటే వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి, గ్రేవీ తక్కువ ఉండాలంటే వాటర్ తక్కువ పోసుకోండి. సో మాకైతే గ్రేవీ ఎక్కువ కావాలని అయితే వాటర్ అయితే ఎక్కువ పోసుకున్నా. మనం అయితే కొత్తిమీర ఫస్ట్ కొంచెం వేయాలి, లాస్ట్ కొంచెం వేయాలన్నమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు చూస్తున్నట్టు లాస్ట్కి మా చికెన్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మా చికెన్ ఎలా ఉంది విత్ పులావ్ రైస్తో ఎలా ఉందని నెక్స్ట్ వీడియో